శ్రీవాణి ఏందో మరి ఏలికి కొరికినట్టుగా మధ్యలో కొరికింది కొన్ని. అవి మరి చివరి ఆ చివరి చివరి వదిలిపెట్టి మధ్యలో కొరుకుంది అంటారు మరి. ఎలకలు అంతా కొరుకునేది. శ్రీవాణి ప్రముఖ సింగర్, విలేజ్ సింగర్ అన్నమాట శ్రీవాణి. శ్రీవాణి గారు అయితే ఇప్పుడు పాట పాడింది మీ అందరి కోరిక మేరకు. అందుకని అయితే ఇప్పుడు ఆర్కెస్ట్రా పిలిపిస్తున్నా శ్రీవాణి కోసం అయితే. ఏందమ్మా గోదావరి గట్టు మీద రామశిలకవే, గోరింటాకెత్తుకున్న సందమామవే, గోరింటాకెత్తుకున్న సందమామవే, ఊరంతా చూడు ముసుగే తల్లి నిద్రపోయిందే, సాపాదిండు సంసారాన్ని మేడెక్కించవే, ఇరుగు పొరుగు ముందు సరసాలొద్దండు. ఇదేంటి? హలో ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, రోజుట్లాగే ఈ రోజు కూడా ఒకసారి కొత్త ఈటింగ్ ఛాలెంజ్ తో మేము ముందుకు వచ్చాం. ఈ రోజు ఛాలెంజ్ ఏంటంటే చూస్తారు కదా మా ప్లేట్ లో పాప్కార్న్, స్వీట్ కార్న్స్ అండ్ థమ్స్ అప్, ఈ రెండు తేటి ఈ రోజు అయితే మేమైతే ఛాలెంజ్ చేస్తున్నాం. మేము రెండు కార్న్స్ అయితే పెట్టుకున్నాం. ఈ ఛాలెంజ్ లో అయితే ముందుగా అయితే ఈ రెండాను థమ్స్ అప్ ఎవరైతే ముందుగా కంప్లీట్ చేస్తారో వాళ్ళైతే ఈ ఛాలెంజ్ గెలిచినట్టు, లాస్ట్ లో ఓడిపోయినట్టు. ఓడిపోయిన వాళ్ళకైతే పనిష్మెంట్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ ఛాలెంజ్ అయితే చాలా బాగుంటది. మీరైతే వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, రోజు ఇట్లాగే ఈ వీడియో చివరిలో అయితే లాస్ట్ డేకి వచ్చిన కామెంట్లు అయితే చదివి రిప్లై ఇచ్చి అలాగే స్క్రీన్ మీద పెడతాం. అలాగే ఈ వీడియోకి కూడా కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియో చదివి రిప్లై ఇచ్చి స్క్రీన్ మీద పెడతాం. ఫ్రెండ్స్, చాలా రోజుల నుంచి అయితే చాలా మంది అయితే కామెంట్స్ పెడుతున్నారు. ప్రతి ఒక్క వీడియోకి అయితే 2-3 అయితే పెడుతున్నారు కార్న్స్ ఛాలెంజ్ చేయండి అని. మేమైతే ఇలా అయితే తెచ్చుకొని ఉడకబెట్టిని మేము ఛాలెంజ్ అయితే చేస్తున్నాం. ఇంకా విడిగి అయితే ఉంటాయి, కానీ మేమైతే ఇలా ఉడకబెట్టిని అయితే తెచ్చుకొని ఛాలెంజ్ చేస్తున్నాం. మా ఇద్దరులో ఎవరైతే ముందు తింటారో చూద్దాం. ఓకే, ఇంకా లేట్ చేయకుండా అయితే ఛాలెంజ్ స్టార్ట్ చేద్దాం. ఛాలెంజ్ రెడీనా? రెడీ. ఓకే, స్టార్ట్. శ్రీవాణి ఎలకి కొరికినట్టు కొరుగుతా ఉంది, మధ్యలో కొరుగుతుంది. ఓకే, కాన్ కంకులు అయితే దాదాపుగా అన్ని ఈక్వల్ గానే ఉంటాయి, కాకపోతే సమానంగా ఉండవు, కొంచెం అటు ఇటుగా ఉంటాయి అనమాట. మీరు కామెంట్లు చేయొద్దు. సమానంగా పెట్టుకోలేదని శివానికి ఎక్కువైనాయి లేదా శివానికి తక్కువైనాయి, నాగవేనికి ఎక్కువైనాయి తక్కువైనాయి అనేది కామెంట్ చేయొద్దు. దాదాపుగా ఈక్వల్ గానే ఉన్నాయండి, కాకపోతే కొంచెం అటు ఇటు ఉంటాయి. అలాగే రేపు శ్రీరామనవమికి స్పెషల్ ఈటింగ్ ఛాలెంజ్ అయితే వస్తుంది. రేపు శ్రీరామనవమి రోజు అయితే తప్పకుండా వీడియోని చూడండి. శ్రీరామనవమికి మీ ఏరియాలో స్పెషల్గా ఏం చేస్తారు కామెంట్ అయితే చేయండి. కాకపోతే మా ఊర్లో స్పెషల్గా శ్రీరామనవమికి ఏం చేసుకుంటాం వాటితో అయితే ఛాలెంజ్ చేస్తాం. ఒకవేళ మీ ఏరియాలో ఏం స్పెషల్గా చేస్తారో శ్రీరామనవమి రోజు అయితే కామెంట్ చేయండి, చూద్దాం. ఒకవేళ అవి అందుబాటులో ఉంటే చేస్తాం. అటు నాగవేనిది ఒకటి కంకు అయితే పూర్తిగా అయిపోవచ్చింది. శ్రీవాణి ఏందో మరి ఏలికి కొరికినట్టుగా మధ్యలో కొరికింది కొన్ని. అవి మరి ఆ చివరి వదిలిపెట్టి మధ్యలో కొరుకుంది అంటారు మరి. ఎలకలు అంతా కొరుకునేది. అది వాస్తవంగా ఈ కార్న్ ఛాలెంజ్ చేస్తారని మాకు కూడా తెలియదు. మీకు కామెంట్ పెట్టే వరకు కూడా కార్న్ ఛాలెంజ్ చేయొచ్చింది తెలియదు. ఏదో ఫుడ్ ఛాలెంజ్ వరకే చేస్తారేమో అనుకున్నాం. బిర్యానీలు, రైస్లు అలాంటి కార్న్ ఛాలెంజ్ కూడా చేయమని చాలా మంది అయితే కామెంట్ అయితే చేస్తా ఉన్నారు. ప్రతి వీడియోకి చేస్తా ఉన్నారు, ఎవరో ఒకరిద్దరేం చేస్తూనే ఉన్నారు. వీటిని కూడా ఛాలెంజ్ చేయొచ్చని ఇప్పుడే తెలిసింది అనమాట. కామెంట్ చూసినాక తెలిసింది. వీటితో పాటు కంప్లీట్ చేయాలని చెప్పాం కదా. కాకపోతే కార్న్ తాగితే పొట్టలో ఉబ్బుతాయి కార్న్స్. ఒకసారి పోతే ఎలా ఉంటుంది గ్యాస్ ఉబ్బుతుంది. ఇప్పుడు ఉబ్బుద్ది అనమాట.
వాస్తవంగా తింటుంది 2 కంకులే కానీ ఆ కంకుల్లో మాత్రం అది తీస్తే 2 కప్పులే వస్తాయి మొత్తం కలిపి కూడా. ఎక్కడ ఉం? ఎక్కువ యాడ్ ఎక్కువ వచ్చి ఉండవు. రేపు శ్రీరామనవమి స్పెషల్గా అయితే స్పెషల్గా రెడీ అవ్వాలి. మీకు తెలిసినాక మీరు ఈ పంజాబీ డ్రెస్ అలవాటు పడ్డారు కానీ మాకు తెలిసినాక చిన్నపిల్లలు ఫస్ట్ పొడవ జాకెట్ లంగా వేసుకునేవారు. చిన్నపిల్లలు ఎవరైనా కానీ నేను చిన్నప్పుడు పొడవ జాకెట్లు మీకు తెలుసా? గుర్తుందిగా? నేను చిన్నప్పుడు వేసుకున్నారా? పొడవ జాకెట్లు లంగాలు వేసుకునేవారు. బాగుంటాయి కదా పొడవ జాకెట్లు అంటారు. అవి వేసుకునేవారు ఫస్ట్. ఆ తర్వాత ఓకే నాగవేనైతే ఒక కంకు అయితే తినింది, 2వ కంకు తీసుకుంది. శ్రీవాణి ఒక కంకు పూర్తి చేయలేదు. ఆ తర్వాత 11 సంవత్సరాల్లో 13 సంవత్సరాలు ఏజ్ అప్పుడు మేనమామలు ఇప్పుడు ఎట్లా ఓనీలు ఫంక్షన్లు అవి చేస్తున్నారు అలాగే ఓనీలు ఇచ్చేవాళ్ళు. అప్పటి నుంచి ఓనీలు వేసుకున్నారు. కానీ మీరు చిన్నప్పుడు అలాగే వేసుకున్నారు, డ్రెస్లో ఏ వేసుకుని ఉంటారు. తర్వాత పంజాబ్ డ్రెస్ వేసుకుంటున్నారు. అప్పటి నుంచి ఓనీలు వేసుకునేవాళ్ళు ప్లస్ శారీలు కట్టుకునేవాళ్ళు. పల్లెటూరు వాతావరణం అంటే చిన్నప్పుడు పొడవ జాకెట్ లంగా ముద్దుగా ఉంటారు. ఆ తర్వాత ఏజ్లోకి వచ్చిన తర్వాత ఓనీలు వేసుకుంటే పల్లెటూరు అమ్మాయిలు బాగుంటారు. టౌన్లో వాళ్ళు అంటే అలాగ అలవాటు అయ్యేది, మీకు అసలు అలవాటే లేదు. వేసుకున్నారు ఇప్పుడు ఓనీలు పండగలకు కాకుండా మామూలుగా ఇడిటాయాలు ఎప్పుడు వేసుకోవాలా? పంజాబ్ డ్రెస్లే పంజాబ్ డ్రెస్లు. నువ్వేంది ఒక్కడి కానీ పూర్తి చేయాలా? ఏమైనా మరి ఆలోచిస్తా ఉంది. తింటానే ఉంది అయిపోతుందా? తింటే కదా అయిపోయింది. ఏదో చిన్న చిన్నగా కొరికి దాటి కొరుకుతున్నాం. తిను శివాని, పనిష్మెంట్ ఉంది. మరి థమ్స్అప్ అయితే అట్నే ఉంటుంది. కాంతో వీటితోటి గారెలు కూడా చేయొచ్చా? పాప్కార్న్ గారెలు చేస్తారా? అయితే ఇవి కాదట్టుంది పండించేది వాళ్ళగా మనం పండిస్తాం కదా. ఇది కూడా పండించేగా అంటే స్వీట్ కార్న్స్ ఇవన్నీ ఇలా తినడానికి పేలాలకి అవి కూడా పేలాలు అవుతాయి ఉంటుంది కదా. మన దగ్గర బండి అవ్వా చూసా మనం తక్కువ అయినాయిగా చేశారుగా. అవి వేరు, అవి ఇలాంటివి అలాంటివి కూడా వేసారు అప్పుడు. అప్పుడు అవి ఓన్లీ పిండికి అంత సీడ్స్ వెళ్ళేయట్టు మాత్రమే. కావాలి శివాన్ అయిపోవచ్చింది, కొద్దిగా తింటే కంప్లీట్ అయిపోయింది. శివాన్ ఇంకోటి నాగవేణి ఎక్కువ ఉంది. నాగవేణి ఎక్కువ ఉంది, శివాని తక్కువ ఉంది. కానీ ఇది అయిపోవాలి. ఇంకోటి అదంతా నోట్లో అలా కొట్టుకొని మింగేసి ఇప్పుడు గంట తినింది ఒకదాన్ని. కొద్దిగా కొరుకు. నాగవేణి 2 రోజులు కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకొకటి కూడా కంప్లీట్ చేయలేదు. ఏదో దొరికినట్టు ఈ మూల కుదరలేదు, ఆ మూల కుదరలేదు. అయిపోయిందా? అయిపోయింది ఒక రన్ను.
ఈ లోపు నాయన అయిపోయే లోపు ఒకటి తిని థమ్స్అప్ గన్ తాగే ఉండేది పూజ చేసి నువ్వు పనిష్మెంట్ చేసేది. మరి దీనికి ఉన్నాయి ఇంకా మొక్కదానికి కదా ఎల్లగరికినట్టు లాస్ట్ లో కొద్దిగా ఉన్నాయి తినడానికి ఉన్నాయి ఇంకొంచెం. అయ్యో ఏంటి గింజలు కదా అయ్యో ఏంది అటుపక్క తిప్పుకో చివర్లో పైన ఎలా అయినా పనిష్మెంట్ ఉంటది. ఫ్రెండ్స్ చూసారు కదా ఈ ఛాలెంజ్ అయితే ఫస్ట్ అయితే నేనే వచ్చా, 2 తినేసి థమ్స్అప్ గాని పోతే కదా. శ్రీవాణి అయితే ఒక్కటే కంప్లీట్ చేసింది, థమ్స్అప్ గాని ఇంకా కంప్లీట్ చేయలేదు. శ్రీవాణి ఓడిపోయింది. ఇప్పుడు ఓడిపోయింది కదా పనిష్మెంట్. ఎలా ఉంది శివాని? స్వీట్ కార్న్ ఎలా ఉంది? బాగానే ఉంది. మిగిలింది ఎవరికి ఇస్తావు కామెంట్ చేసినప్పుడు పంపిస్తావు, పార్సల్ పంపిస్తావా? ఫ్రెండ్స్ శ్రీవాణి ఈ ఛాలెంజ్ లో ఓడిపోయింది కదా, ఓడిపోయినందుకైతే పనిష్మెంట్ ఏంటంటే రోజుట్లా కాకుండా ఇప్పుడైతే వెరైటీగా శ్రీవాణి అయితే ఒక సాంగ్ ఫుల్ సాంగ్ అయితే పాడాలి. ఆ అమ్మాయి పనిష్మెంట్ అయితే అదే. శ్రీవాణి నేను ఐఎమ్ వెయిటింగ్. ప్రముఖ సింగర్, విలేజ్ సింగర్ అన్నమాట శ్రీవాణి గారు అయితే ఇప్పుడు పాట పాడింది. మీ అందరి కోరిక మేరకు ఎవరు కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఓకే రెడీ స్టార్ట్. ఇప్పుడు మ్యూజిక్ కావాలంట శ్రీవానికి. వద్దా? ఓకే కావాలంటే ఒకరు కోరస్ కావాలంటే కొద్దిసేపు ఏమో మ్యూజిక్ అందుకని అయితే ఇప్పుడు ఆర్కెస్ట్రా పిలిపిస్తున్నా శ్రీవాణి కోసం అయితే. ఓకే రెడీ స్టార్ట్. ఏందమ్మా ఓకే రెడీ 3, 2, 1 స్టార్ట్. ఫస్ట్ ఏంది మ్యూజిక్ కొట్టితే కానీ రాదా సాంగ్? గోదావరి గట్టు మీద రామశిలకవే గోరింటాకెత్తుకున్న సందమామవే ఊరంతా చూడు ముసుకే తల్లి నిద్రపోయిందే ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుందే నాకంటూ ఉన్న ఒక్క ఆడదిక్కువే నీతోటి కాకుండా నా బాధని ఎవరికి చెప్పుకుంటానే గోదావరి గట్టు మీద రామశిలకనే ఇది పెట్టి గింజుకున్నా నీకు దొరకనే ఏ విస్తరి ముందేసి పస్తులు పెట్టావే తీపి వస్తువు చుట్టూ తిరిగే ఈగను చేశావే చీచి సిగ్గేలేని మొగుడు కారండోయ్ గుయ్ అంటూ మీదికి రాకండు ఓయ్ గంపెడి పుల్లలతో ఇంటిని నింపావే సాపాదిండు సంసారాన్ని మేడెక్కించావే ఇరుగు పొరుగు ముందు సరసాలొద్దండు. ఇదేంటి ఓకే పాట పాడింది శ్రీవాణి పాట నచ్చిన వాళ్ళు ఆ శ్రీవాణి గానామృతం ఎలా ఉందో మీరు కామెంట్ రూపంలో క్లాప్స్ రూపంలో తెలియబోయింది. మీ కామెంట్ తో పాటుగా క్లాప్స్ సింబల్ పెట్టండి. ఎక్కువ క్లాప్స్ సింబల్ వచ్చినట్టయితే శ్రీవాణి బాగా పాడినట్టు అన్నమాట. ఓకే అండి శ్రీవాణి పనిష్మెంట్ అయితే చూసారు కదా, సాంగ్ అయితే బాగా పాడింది. బాగైతే పాడిందండి. నాకు రాదు ఫ్రెండ్స్ అయినా పనిష్మెంట్ కాబట్టి చేశా. రేపు శ్రీవాణి సాంగ్ ఎలా ఉందో కామెంట్స్ లో అయితే తెలపండి. ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే లాస్ట్ వీడియోకి వచ్చిన కామెంట్స్ అయితే చదువుతాం, వాటికైతే రిప్లై ఇస్తాం, అలాగే స్క్రీన్ మీద పెడతాం. ఫస్ట్ కామెంట్, హాయ్ సిస్టర్స్ KFC ఛాలెంజ్ చేయండి. ఓకే అండి చేస్తాం. కామెంట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. నైస్ వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. నైస్ ఛాలెంజ్. థ్యాంక్ యూ. నైస్ వీడియో. థ్యాంక్ యూ. హాయ్ మనీషా యువర్ అవేశం 3 of you వెరీ గుడ్ ఛాలెంజ్. ఓకే అండి. వీడియో అన్నమాట. ఓకే వీడియో చాలా బాగుంది సిస్టర్స్. ఇలాగే మీరు మంచి వీడియో చేయండి. ఆల్ ద బెస్ట్ సిస్టర్స్. ఓకే అండి చేస్తాం. పరోటా చికెన్ కర్రీ ఛాలెంజ్ చేయండి. ఆల్ ద బెస్ట్ ఫ్రమ్ ఈస్ట్ గంగవరం.
ఈస్ట్ గంగవరం నుండి కామెంట్ చేసినందుకైతే థ్యాంక్ యూ. మేమైతే ఛాలెంజ్ అయితే చేస్తాం. మండి బిర్యానీ ఛాలెంజ్ చేయండి ప్లీజ్. ఓకే అండి చేస్తాం. శ్రీవాణి సూపర్. థ్యాంక్ యూ. మిర్చి బజ్జీ ఛాలెంజ్ ఎలా ఉందండి మనీషా గారు? బైదా శ్రీవాణి గారి స్మైల్ బాగుంది. ఓకే అండి థ్యాంక్ యూ. మిర్చి బజ్జీ కాబట్టి ఈ రోజు రాలా మనీషా. హాయ్ సిస్టర్స్, నేను సోనం. కీప్ ఇట్ అప్ సూపర్. మిమ్మల్ని చూస్తే ముచ్చటగా ఉంది. పల్లెటూరు అమ్మాయిలు మేము ఏదైనా చెయ్యగలము, తగ్గేదేలే అన్నట్టే ఉన్నా. ఓకే అండి థ్యాంక్ యూ. సోనం గారికి అయితే హాయ్ Hi. కామెంట్ చేసినందుకు థ్యాంక్ యూ. మండి బిర్యానీ ఈటింగ్ ఛాలెంజ్ చేయండి సిస్టర్స్. ఓకే అండి చేస్తాం. వెరీ నైస్ రా, మీ వీడియో చాలా బాగున్నాయి. పచ్చి పులుసు వేడి రైస్ ఛాలెంజ్ చేయండి రా చెల్లెళ్ళు. చింతపండు పచ్చిమిర్చి పిసికి సాల్ట్ వేయండి. చింతపండు పచ్చిమిర్చి సాల్ట్, అదే పచ్చి పులుసు అంట. ఓకే అండి చేస్తాం. కామెంట్ పెట్టినందుకు థ్యాంక్ యూ. హాయ్ సిస్టర్స్, మీరు కూలి పనికి వెళ్తారా? మేము వెళ్తాము, ఏమనుకోకండి అడిగినందుకు. మా పేరెంట్స్ అయితే చేస్తారు. మేము మా పొలం పనులు అయితే వాటికైతే వెళ్తాం. అంటే మేము చదువుకొని ఇప్పుడు ఆపేస్తాం కదా, టైలరింగ్ అయితే చేస్తాం. ఓకే అండి కామెంట్ చేసినందుకు థ్యాంక్స్. హాయ్ సిస్టర్స్, ప్లీజ్ తండూరి చికెన్ ఛాలెంజ్ చేయండి నెక్స్ట్ ఎపిసోడ్ కి. సిస్టర్స్, ఐ ఆమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ మనీషా సిస్టర్, నావిని సిస్టర్, యు ఆర్ లుకింగ్ సో క్యూట్. ఓకే అండి, శ్రీరామ్ నవమి పండుగ వెళ్ళిపోయిన తర్వాత తండూరి చికెన్ ఛాలెంజ్ అయితే చేస్తాం. హాయ్ శ్రీవాణి అక్క, హాయ్ నావిని అక్క అండ్ మనీషా అక్క, యువర్ వీడియోస్ ఆర్ గుడ్. ఐ లైక్ శ్రీవాణి అక్క. ఐ ఆమ్ అనుష. సే హాయ్ సిస్టర్స్. అనుష సిస్టర్ కి అయితే హాయ్ కామెంట్ చేసినందుకు థ్యాంక్ యూ. హాయ్ మా, మీరు వీడియోస్ బాగా చేస్తున్నారు. మీరు పొంగల్ ఛాలెంజ్ చెయ్యండి మా. ఐ ఆమ్ శ్రీవిద్య గారికి అయితే హాయ్ కామెంట్ పెట్టినందుకు థ్యాంక్ యూ. నెక్స్ట్ అయితే ఆ ఛాలెంజ్ అయితే చేస్తాం. పనిష్మెంట్ లెమన్ ని స్లేట్స్ లా చేసి తినొచ్చుగా, రౌండ్ గా కట్ చేసి. ఓకే అండి నెక్స్ట్ అయితే అలాగే చేస్తాం. ఓకే అండి కామెంట్ చేసినందుకైతే థ్యాంక్ యూ. హాయ్ సిస్టర్స్, మీరు నల్లి గోస్ట్ బిర్యానీ ఛాలెంజ్ చేయండి. అట్లాంటివి అయితే మాకు చాలా నల్లి గోస్ట్ అనే చాలా ఆ బిర్యానీ అనేది మాకు అయితే తెలీదు. కామెంట్ చేసినందుకైతే థ్యాంక్ యూ. హాయ్ సిస్టర్స్, మీరు బాగా తింటున్నారు. ఒకసారి పూరి గుమ్మడికాయ కూర ట్రై చేయండి సిస్టర్స్. ఓకే అండి చేస్తాం. హాయ్ నాగవేణి, బాగున్నారా? బాగున్నా. పాపం ఎవరైనా అంటే నిమ్మకాయ తిన్నందుకే అందుకే. ఓకే అండి. హాయ్ శ్రీవాణి. హాయ్ శ్రీవాణి అని పెట్టారు. శ్రీవాణి కోసం వీడియో చూస్తాను. ఓకే అండి శ్రీవాణి చూడండి. పూతరేకులు స్వీట్ ఈటింగ్ ఛాలెంజ్ చేయండి సిస్టర్స్. ఐ ఆమ్ హారిక సిస్టర్ కి అయితే హాయ్ కామెంట్ చేసినందుకైతే థ్యాంక్ యూ. నెక్స్ట్ అయితే అలాగే చేస్తాం పూతరేకు. ఓకే అండి కామెంట్ చేసినందుకు థ్యాంక్ యూ. శ్రీవాణి కోసం వీడియో చూస్తాను. పనిష్మెంట్ చాలా బాగా చేస్తుంది. ఓకే అండి. మనీషా సూపర్. థ్యాంక్ యూ. హాయ్, ఐ ఆమ్ మనీషా ఫ్రమ్ రావుగుంట. గుమ్మడికాయ కర్రీ చపాతి ఛాలెంజ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే అండి చేస్తాం. ఓకే అండి చేస్తాం. కామెంట్ పెట్టినందుకు వీళ్ళు ఛాలెంజ్లు చెయ్యరండి, మీరు అడగండి. నేను పప్పు పొంగల్ చెయ్యమని చాలా సార్లు అడిగాను, కానీ వాళ్ళు చెయ్యలేదు. చేస్తాము అంటారు కానీ చెయ్యరు. పొంగల్ ఛాలెంజ్ అయితే వస్తుంది. శ్రీరామనవమికి వెయిట్ చేయండి. మనీషా విన్నర్ సూపర్. రసగుల్లా ఛాలెంజ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే అండి చేస్తాం. హాయ్, నా పేరు గాయత్రి. హాయ్ చెప్పండి. గాయత్రి సిస్టర్ కి అయితే హాయ్ కామెంట్ చేసినందుకు థ్యాంక్ యూ. హాయ్ సిస్టర్స్, కామెంట్ బాక్స్ ఆఫ్ చేశారు ఏంటి? స్వీట్ ఛాలెంజ్ చేయండి. ఓకే అండి చేస్తాం. నిదానంగా నెక్స్ట్ వీడియోలో అయితే వస్తాయి. హాయ్, ఐ ఆమ్ జగదీశ్వరి ఫ్రమ్ వైజాగ్. ఫ్రూట్స్ ఛాలెంజ్ చేయండి మా. వైజాగ్ నుండి జగదీశ్వరి గారికి అయితే హాయ్ కామెంట్ చేసినందుకు థ్యాంక్ యూ. ఫ్రూట్ ఛాలెంజ్ అయితే చేస్తాం. హాయ్ నాగవేణి. హాయ్. మా కామెంట్స్ చదవలేదు మీరు. నేను కామెంట్స్ అన్ని చదివాము. వీడియో స్కిప్ చేసి ఉంటాను, పూర్తిగా అయితే చూడండి. శ్రీవాణి సూపర్. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోకి వచ్చిన కామెంట్స్ అయితే చదివాం, వాటికైతే రిప్లై ఇచ్చాము, అలాగే స్క్రీన్ మీద పెట్టాం.
ఈ వీడియోకి గానీ అలాగే కామెంట్స్ చేయండి. నెక్స్ట్ వీడియోలో చదువుతాం, వాటికి అయితే రిప్లై ఇస్తాం. ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే చాలా బాగుంది. ఎవరన్నా స్కిప్ చేసి చూసుంటే స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో అయితే ఇంతే. వీడియో పూర్తిగా చూసినందుకైతే థ్యాంక్స్. ఇలాంటి మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాం. అంతవరకు ధన్యవాదాలు.